ఈ ట్రెండ్ వంట చేసేటప్పుడు కూడా సెల్ ఫోనే. నేను ఒక వీడియోలో చూసా, కూరగాయలు తెచ్చుకుంది ఫ్రిడ్జ్లోంచి, హాల్లో కూర్చుని చక్కగా కూరగాయలు అరిగేసింది, పిల్లవాడి దగ్గర పెట్టుకుంది. ఏం చూస్తా? సెల్ ఫోన్ చూస్తా. మరలా ఈ పెట్టేయాలి కదా, ఆ పెట్టే క్రమంలో పిల్లని కూడా సంకనేసుకుని వెళ్ళిపోయి కూరగాయలు పెట్టకుండా పిల్లని ఫ్రిడ్జ్లో పెట్టేసింది. డోర్ వేసేసి ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఈ లోపల ఆయన వచ్చాడు, పిల్ల ఏదని అడిగాడు. పిల్ల కోసం తిరిగేస్తుంది, కళ్ళు తిరిగేస్తుంది. జుట్టు పీక్కోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? పాడు పనులు, పనికిమాలిన పనులు చేసేటటువంటి వ్యక్తులుగా ఈ దినాల్లో ఆడోళ్ళు మారిపోయిన తర్వాత అసలు మనసు పిల్లల మీద ఉంటుందా, భర్త మీద ఉంటుందా? భర్తకి ఏం కావాలి, ఏ విధమైనటువంటి సపరిచర్యలు చేయాలి, ఏ విధంగా సాకాలి, ఏ విధంగా సంతృప్తి పరచాలి అన్న ఆలోచన స్త్రీకి ఈనాడు ఉంటుందా? అలాంటి స్త్రీలు చాలా అరుదైపోయారు. మనకి ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇది వరకు కనీసం ఆ కాలకృత్యాలన్నా హాయిగా తీర్చుకునేవారంట. ఫోన్ లేకపోతే వస్తలేదంట బయటికి. అమ్మా ఎప్పుడు వస్తావంటే ఫోన్ వస్తే వస్తానంటుందంట. అది కూడా అలా అయిపోయింది. మానవ జీవితం ఆగమైపోయింది, మానవ జీవితం సర్వనాశనం అయిపోయిందండి. తిండి ఏకాగ్రతతో తినాలి, ఏకాగ్రతతో తింటే వంట పడుతుంది. ఫోన్ చూసుకుంటా తింటావంటే దృష్టి ఒక దాని మీద, అందులో బొద్దెంకలన్నా తినేస్తాడు వీడు. ఎందుకంటే చూపు ఎక్కడుంది? బొద్దెంకలు కాదు, ఏం పడినా బల్లిని కూడా తినేస్తాడు. తిండి మీద లేదు కదా. ఇవన్నీ దురలవాట్లే, నష్టం చేసే అలవాట్లే, నీ లైఫ్ని సర్వనాశనం చేసే అలవాట్లు. ఈనాడు పిల్లలు అమ్మ లేకపోయినా ఉండగలుగుతున్నారంట పిల్లలు. ఫోన్ లేకపోతే ఆ దరిద్రం, ఆ పనికి మాలిన జాడ్యం మీరు కదా మీ పిల్లలకి అంటించింది? మీరు కదా మీ పిల్లలు అలా తయారు చేసింది?